Hello there guys, నేను తౌసీఫ్ అహ్మద్ వరంగల్ నుండి. సో ఇవాళ రైట్ అపార్ట్ ఫ్రమ్ మీటియోర్ అండ్ Honda 350 RS, like we'll get a new motorcycle. Sound tho I think you are able to predict. Well, it is the bike which I have already owned. దాదాపు 3 years own చేశాను కదా. Guess which bike is it? Well, the Dominar 400 2022 touring edition. రైట్, మీరు చూస్తున్నారు కదా. ఐ రియల్లీ లైక్ దిస్ కలర్. ఓకే, మా అక్కయ్య వల్ల కొడుకుకి కొనిచ్చామన్నమాట. రైట్, నెఫ్యూ అనొచ్చు మీరు. రైట్, సో బేసికల్గా ఈ బైక్లో కొన్ని యూజ్డ్ బైక్ చాలామంది అన్నారు లైక్ యూజ్డ్ బైక్లో ఏమేమి చెక్ చేయాలి. వెల్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ యూ హ్యావ్ టు చెక్ ది కండిషన్ ఆఫ్ ది క్లచ్ ప్లేట్స్. ఓకే, మామూలుగా క్లచ్ ప్లేట్స్ పోయిన బైక్కి పికప్ అస్సలు ఉండదన్నమాట. ఓకే, సెకండ్ థింగ్, ఇప్పుడు బైక్ ఇది పడ్డదా అంటే అవునండి, ఇక్కడ చూస్తున్నాను కదా, ఇక్కడ మామూలుగా దీని కింద. ఓకే, ప్లస్ ఈ సైడ్. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ పీపుల్. ఓకే, ఇక్కడ చూస్తున్నాను కదా, ప్లస్ ఇక్కడ, ప్లస్ ఇక్కడ చిన్నగా పడుండొచ్చు బండి. ఓకే, సో దీస్ థింగ్స్ ఆర్ ఎన్ ఇండికేషన్ దట్ ద బైక్ హ్యాస్ ఫాలెన్. చిన్న ఫాల్ అయితే ఏం కాదు, చిన్నగా పడ్డది. ఇంకొకటి ఏంటంటే అండి, మెయిన్గా మనం చెక్ చేయాల్సింది ఈ సైడ్ కూడా పడ్డదా అంటే ఎస్, సర్టన్ సైన్స్ విల్ టెల్ యూ ఈ సైడ్ కొంచెం తాకినట్టున్నాయి అంతే, పడలేదు బండి. ఇప్పుడు ఇది డామినార్ 400లో యూనిక్ థింగ్స్ ఏంది? వెల్, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ద రైడింగ్ పోస్చర్ చాలా కంఫర్టబుల్ ఉంది. ప్లస్ మనకి కంపెనీతోటే బ్యాక్ రెస్ట్ వస్తుంది, మనకి క్యారియర్ వస్తుంది. సాడిల్ స్టేజ్ కూడా మనం బజాజ్తో ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ రైట్, ఇది హైదరాబాద్లోకి వెళ్ళి కొన్నాం, ప్రైస్ నేను లాస్ట్లో చెప్తాను. ఆల్ రైట్, ఎందుకంటే డామినార్లో మెయిన్గా పాత మోడల్స్కి కొన్నిటికి హెడ్ ఇష్యూస్ వచ్చాయి, కానీ ఈ మోడల్కి అలాంటి ఇష్యూస్ లేవు. నేను చెక్ చేశాను. గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 155 to 160 mm ఉంది. ప్లస్ ఈ మోడల్కి ఏంటంటే మనకు మెటల్ ప్లేట్ వస్తుంది. ఆల్ రైట్, ప్లస్ దీంట్లో యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. ఆల్ రైట్, కానీ ఏంటంటే ద బైక్స్ బ్రేకింగ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్స్లో ఏంటంటే మెయిన్గా కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండాలా. రైట్, బికాస్ కేటీఎం అండ్ బజాజ్ దే ఆర్ మోస్ట్లీ, సో మనకేంటంటే ఈ సిస్టమ్స్ కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి. థర్మోస్టాట్ ఉంటుంది, రేడియేటర్ ఫ్యాన్ ఇవన్నీ ఉంటాయి. సో జస్ట్ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. ఆల్ రైట్, సో ఇట్స్ అ డెరివేటివ్ ఆఫ్ కేటీఎం అనమాట. ఆల్ రైట్, మీరు చూస్తున్నారు కదా. ప్లస్ ఏంటంటే 13 లీటర్ ట్యాంక్. ఆల్ రైట్, వెయిట్ మనం కనుక చూసుకుంటే దాదాపు ఇట్స్ మోర్ దెన్ 197 kgs అనమాట. ఆల్ రైట్, అండ్ ఇప్పుడు హాండా కూడా ఉంది మనకి. రైట్, రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, బజాజ్ కూడా ఉంది. సో లీక్స్ కూడా ఏం లేవండి ఇంజన్ ఆయిల్లల్లో. సో యూజ్ మోటార్ సైకిల్స్లల్లో ఇది ఏంటంటే బైక్ యూనిక్ థింగ్. నేను మీకు చూపెడతాను మీటర్ రీడింగ్, మీరే చూడండి. దట్ ఇట్ హ్యాస్ జస్ట్ డన్ 3452 kilometers. హైదరాబాద్ నుంచి కొనుక్కొచ్చారనమాట. సో ఈ బైక్ స్పెషాలిటీ ఏంటంటే హై స్పీడ్ స్టెబిలిటీ. నా కాడ కూడా ఉండే కదా, ప్లస్ దీనికి యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి ఫ్రంట్లో, సో ఇంకా ఎక్కువ స్టేబుల్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే టైర్ మీద ఉన్న ముళ్ళులు అంటారు తెలుగులో, ఇవి కూడా అలానే ఉన్నాయి. సో whenever my friends buy a used motorcycle నాకే కాంటాక్ట్ చేస్తారనమాట. అండ్ దీని హెడ్ ల్యాంప్ చాలా యూనిక్ అండి, చాలా త్రో ఎక్కువ ఉంటుంది. ప్లస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ ఫర్ టూరింగ్ అనమాట. మెయిన్గా కొంచెం మనం మంచిగా కేర్ తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ అనమాట. డ్యూల్ ఎగ్జాస్ట్ వస్తుంది. ఓకే, పాత మోడల్ లాగానే వెనక మీకు సస్పెన్షన్ వస్తుంది. ఆల్ రైట్, తర్వాత ఈ బైక్లో ఏంటంటే మనకి అల్యూమినియం మిర్రర్స్ వస్తాయి, చాలా ప్రీమియం. ఓకే, దీని ధరనే 2500 ఒకటి. ప్లస్ ఇక్కడ ఛార్జర్ వస్తుంది. రైట్, కంపెనీ ఫిట్టెడ్. అండ్ మొబైల్ ఫోన్ హోల్డర్ కంపెనీ ఫిట్టెడ్. నకల్ గార్డ్స్ కంపెనీ ఫిట్టెడ్. రైట్, ఏ బాడీ కలర్ ఉంటే ఆ కలర్. ప్లస్ వైజర్ కంపెనీ ఫిట్టెడ్. సో ప్యూర్ స్టాక్ మోటార్ సైకిల్ అనమాట ఇది. ఆల్ రైట్, ఎగ్జాస్ట్ సౌండ్ మీకు వినబడుతుంది. ఓకే, ఐల్ జస్ట్ ట్రై స్టార్టింగ్ ఇట్. ఎస్, మీరు వినొచ్చు ఇప్పుడు ఎగ్జాస్ట్ సౌండ్. ఓకే, ఎస్, ఇప్పుడు ఫ్యూల్ పంప్ ప్రైమింగ్ అవుతుంది. ఇక్కడ అయిపోయినాకనే స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా. బైక్ సౌండ్ ఎలా ఉంది? ఓకే, ఆల్ రైట్, సో లెట్స్ టర్న్ ఆఫ్ ది ఇంజిన్. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అండి, బైక్లో మనకి డైమండ్ ఫినిష్ ఎలాయ్స్ కూడా వస్తాయి. ఆల్ రైట్, మీరు చూస్తున్నారు కదా, జస్ట్ లైక్ రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్లో సూపర్ నోవాకి వస్తాయి, దీనికి అన్ని మోడల్స్కి వస్తాయి. 400లో 250లో డైమండ్ ఫినిష్ machine finished alloys రావన్నమాట. ఆల్ రైట్, అండ్ ఇన్ ద ఫ్రంట్ యూ గెట్ ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ చూస్తున్నారు కదా.
సో ఫ్రంట్ డిస్క్ మనకి 320mm వస్తుంది లెఫ్ట్ సైడ్, పాత మోడల్స్కి రైట్ సైడ్ వచ్చేది అనమాట. చాలా పెద్ద డిస్క్. రైట్ వెనుక 230mm. ఆల్ రైట్, ఇది రైట్ సైడ్ వస్తుంది. ఓకే రైట్. సో ఈ బైక్స్ ఉంటే లైక్ మెయిన్గా యూ హ్యావ్ టు యూస్ ప్యాడాక్ స్టాండ్స్ టు లూప్ ద చైన్, టు క్లీన్ ద చైన్ అనమాట. ఆల్ రైట్. అండ్ ఈ బైక్ మెయిన్గా ఎవరి కోసం? వెల్, హైవే రైడింగ్. ఇట్స్ నాట్ అ సిటీ ఫ్రెండ్లీ మోటార్ సైకిల్ పీపుల్. ఆల్ రైట్. అండ్ దీని ప్రైస్ నేను చెప్పినట్టు దానికంటే ముందు రైడర్ కంఫర్ట్, పిలియన్ కంఫర్ట్ చాలా బాగున్నాయి మోటార్ సైకిల్ మీద. ఓకే, తర్వాత ఏంటంటే ప్రైస్ నేను చెప్తున్నాను కదా, కొత్త బైక్ ఇప్పుడు 3 lakhs ఉంది, 2025 మోడల్, దాదాపు 3 lakhs ఉంది ఆన్ రోడ్. ఇది కొన్నది 1.9 lakh అనమాట. ఆల్ రైట్. అండ్ కంపెనీ తోటే మీకు డ్యూయల్ క్రాష్ గార్డ్స్ వస్తాయి. ఓకే, ఇది ప్రొటెక్షన్ ఫర్ ది రేడియేటర్. ఓకే, ఇది రెగ్యులర్ క్రాష్ గార్డ్ అనమాట. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, బికాస్ ఐ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఓవర్ డామినార్స్ అనమాట. ఆల్ రైట్. ఒక చిన్న డ్రాబ్యాక్ బైక్లో చెప్పేది ఏంటంటే ట్యాంక్ కొంచెం చిన్నగా ఉంది, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది, కానీ లోపల యాక్చువల్ ట్యాంక్ ఇస్ జస్ట్ 13 liters. ఆల్ రైట్. సో DOHC ఇంజిన్, 40 bhp. ఆల్ రైట్. సో దిస్ ఈజ్ అవర్ గరాజ్ అనమాట. ఆల్ రైట్. సో రైట్ సేఫ్, గాడ్ బ్లెస్, టేక్ కేర్ అండ్ గుడ్ బై.